యేసు కృప పరిచర్య యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీకందరికీ యేసుక్రీస్తు నామములో శుభములండి. నేటి సజీవ వాక్కు యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ఆమేన్. ప్రియులారా, ఈ వాక్యంలో యేసు ప్రభువు తనను తాను మంచి కాపరి అని ప్రకటిస్తున్నాడు. కాపరి తన గొర్రెలను రక్షించడానికి, పోషించడానికి, వాటి కోసం ప్రతి కష్టాన్ని భరిస్తాడు. అయితే యేసు కాపరి కేవలం శారీరక రక్షణ మాత్రమే కాదు, తన ప్రాణాన్ని మన కొరకు సమర్పించాడు. మంచి కాపరి యొక్క లక్షణాలు మనం కొన్ని చూద్దాం. మొదటిగా, ప్రేమతో కాపాడడం. గొర్రెలు తప్పిపోయినా వెతికి తీసుకురావడం. రెండవదిగా, త్యాగం చేయడం, తన ప్రాణాన్ని కూడా ఇవ్వటానికి వెనుకాడకపోవడం. మూడవదిగా, రక్షణ కల్పించడం, శత్రువుల నుండి గొర్రెలను కాపాడటం. నాలుగవదిగా, మార్గదర్శకత్వం, సరైన మార్గంలో నడిపించడం. ఈ వాక్యం మనకు చెప్పేది ఏమిటంటే, యేసు మనలను తన గొర్రెలుగా భావించి మన కోసం శిలువపై తన ప్రాణం అర్పించాడు. ఆయన ప్రేమ అనేది స్వార్థరహితం, త్యాగపూర్ణం. మనం ఆయన గొర్రెలుగా ఆయన స్వరాన్ని వినాలి, ఆయన మార్గంలో నడవాలి. కష్టకాలంలో, ఒంటరితనంలో, శత్రువుల మధ్యలో కూడా ఆయన మనకు కాపరి. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. యేసు మనకు మంచి కాపరి. ఆయన మన కోసం తన ప్రాణం పెట్టాడు. అందుకే మనం ఆయనను విశ్వసించాలి, ఆయన స్వరాన్ని విని ఆయన వెనుక నడవాలి. అప్పుడే నిజమైన శాంతి, రక్షణ, నిత్య జీవం మనకు లభిస్తుంది. ఈ రోజు ఈ వాక్యంతో మనల్ని మాట్లాడి బలపరిచిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.